పత్రిక పేతురు రాసిన 1వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూడండి, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మనం పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే 100% మన పిలుపు అంటే ఖచ్చితంగా సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరికి పిలుపు ఉంటుంది. అవునా కదా? మనం ఇంట్లో వస్తువు ప్రతిదీ కొనుక్కున్నది ఉపయోగం కొరకే కొనుక్కుంటాం, ఉపయోగం లేనిది కొనుక్కుంటాం. ఉపయోగం కొరకే కొనుక్కుంటాం. అవునా కదా? నువ్వుగా ఈ మందిరానికి నువ్వు వచ్చేవు. దేవుడు నేను ఆకర్షించి నడిపించుకున్నాడు. దేవుడు నీ ఎడల కృప చూపి నడిపించుకున్నాడు. వచ్చిన నీకు ఒక పని ఉంటుంది. ఏ పని మీద నేను పిలుచుకున్నాడో నీ పిలుపు విషయంలో జాగ్రత్త పడాలి. నీ పిలుపు విషయంలో జాగ్రత్త పడి నువ్వు అది తెలుసుకొని అది చేయవలసిన వ్యక్తివై ఉండాలి అని దేవుడు మాట్లాడు. అర్థమవుతుంది? అందుకే అంటున్నాడు ఏమని, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. నీ పిలుపు ఏంటో తెలుసుకొని ఆ పిలుపులో నడవాలి. పిలుపు దాటి నడవకూడదు. ఏ పిలుపులో నడవాలి? నీ పిలుపు ఏంటో దానిలో నడవాలి. నీ పిలుపు దాటి నడిచిన వ్యక్తివైతే నీకు నిత్యరాజ్యం ఉండదు. నువ్వు పిలుపును దాటి నడిచినట్లయితే దేవుని సన్నిధి నీతో ఉండదు. అందుకే అన్నాడు, మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎప్పుడు కూడా తొట్టిల్లిపోరు, తప్పిపోరు. అర్థమవుతుందా? ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అటువంటి వారికే ప్రవేశం ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను పని మీదే పిలుస్తాడు. నీ పని ఏంటో తెలుసుకోవాలి. ఎందు నిమిత్తం నిన్ను రక్షణలోకి నడిపించాడు, దేని కొరకు ప్రభువాని చాలా జాగ్రత్తగా వెతకాలి. నా పిలుపేంటి, నా మీద ఏ ఉద్దేశంతో నన్ను పిలిచాను అడిగే పని ఉంది. వచ్చేసాను, ప్రార్థన చేసి ఇచ్చే దీవెనలు అడగడం కాదు. నిన్ను ఎందుకు పిలిచాడో నువ్వు అడగాలి దేవుణ్ణి. నీ పిలుపు ఏంటో జాగ్రత్తగా వెతకాలి. అందుకే వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అంటున్నాను. ఏం వెతుకుతున్నావు? ఈ లోకంలో ఈ సంపదలు వెతుకుతున్నావా? ఈ లోకంలో విషయాలు వెతుకుతున్నావా? నువ్వు లోకంలో ఏం వెతికినా సరే అవి ఉండవు, నువ్వు ఉండవు. వ్యర్థమైన వాటి కోసం కాదు, యుగ యుగాలు నిత్యరాజ్యంలో ఉండేటువంటి దారిని వెతకాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద పిలుపు ఏంటి, నీ మీద దేవుని ఉద్దేశం ఏంటి, అది తెలుసుకోవాలి. ఆ పిలుపుని ఎరిగి ఆ పిలుపులో నడవాలి. అప్పుడు దేవుడు సన్నిధి నీతో ఉంటుంది. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. చూడండి, మనం యోనా చూసినట్లయితే యోనా తీద్దామండి. యోనా 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీనేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను. కనుక నీవు లేచి నీనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పో ఒక ఓడను చూచి
ఆ, కేవు ఇచ్చి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి ఆ, తర్షీషుకు పోవుటకు ఉమ్. వాడ ఎక్కిను. వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే మహాసముద్రం మీద యెహోవా సముద్రం మీద యెహోవా సముద్రం మీద ఆ, పెద్ద గాలి పుట్టింపగా ఆ, సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఆ. వాడ బద్దలైపోవు గతి వచ్చిను. హల్లెలూయా. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. హల్లెలూయా. ఏం పిలుపు వచ్చింది యోనాకి? నినేవే పట్టణానికి పోయి వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళకి జరగబోవు దుర్గతి ఏంటి, వాళ్ళకి మరణం సంభవించబోతున్నా, నినేవే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, ఆ విషయాన్ని ప్రకటించమని. అర్థమవుతుందా? వెళ్ళమని యోనాకి పిలుపు. కానీ యోనాకి ఇష్టం లేదు వాళ్ళు కాపాడబడ్డం కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో హింసించారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డ ఇష్టం లేక నినేవే యోనా ఏం చేస్తాడు? నినేవే పట్టణానికి వెళ్ళడం మానేసి యొప్పేకి వెళ్ళి తర్షీషు ఓడకెక్కేసాడంట. ఎక్కగానే దేవుడు ఏం చేశాడు? సముద్రం మీద పెద్ద తుఫాను పుట్టించి ఓడ బద్దలైపోద్దేమో అన్నంతగా తుఫాను సృష్టించాడంటే ఎవరి కోసం ఈ తుఫాను? ఎవరి కోసం ఈ తుఫాను? యోనా కోసం. ఎందుకు ఈ తుఫాను? వెళ్ళవలసింది నినేవేకైతే తర్షీష్కి వెళ్తున్నాడు. నువ్వు నినేవేకి వెళ్తే ఈ తుఫాను ఉండేది కాదు, కానీ నువ్వు ఎటు వెళ్తున్నావు? తర్షీష్కి వెళ్తున్నావు. కాబట్టి ఏం మొదలైంది? తుఫాను మొదలైంది. మన జీవితాల్లో తుఫాన్లు ఎందుకు మొదలవుతాయి? నేను చాలాసార్లు చెప్తాను, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి, వచ్చినా నిన్నేమీ చేయలేవు. హల్లెలూయా. నిన్నేమీ చేయలేవు. సమస్యల్లో మునిగిపోవు. జలముల్లో దాటినప్పుడు నువ్వు మునిగిపోవు. అగ్నిలో వెళుచున్నప్పుడు నువ్వు కాలిపోవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు అమరమున పడుకున్న ఓడలో శిష్యులు ఓడ నడుపుతున్నప్పుడు సముద్రం మీద వచ్చిందా లేదా తుఫాను? అయినప్పటికీ యేసు ప్రభువారు వారితో ఉన్నాడు. అది నిమ్మళమైపోయింది. హల్లెలూయా. కానీ ఇక్కడ నిమ్మళమయ్యే పరిస్థితి లేదు. ఎందుకని? ఓడలో దేవుడు చెప్పిన మార్గానికి వెళ్ళవలసింది పోయి దేవుడు వెళ్ళమన్న చోటికి కాక వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది దేవుడు కలిగించిన తుఫాన్, దీన్ని ఆపాలంటే దేవుడు తప్ప ఎవడ ఆపలేదు. శాతాన్ని కలిగించింది అయితే దేవుడు మానవుడికి కూడా అధికారం ఇచ్చాడు కాబట్టి మానవుడు ఆపగలడు. అవునా కదా? ఎందుకంటే మానవుడికి అధికారం ఇచ్చిందే దేవుడు కాబట్టి. హల్లెలూయా. వాడు ఆజ్ఞాపించగానే మానవుడు ఆగుతుంది. కానీ దేవుడు కలిగించింది మానవుడు కాదు కదా, ఎవడు ఆపలేడు. అది దేవుడే ఆపాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సముద్రం మీద ఉన్న ఈ యొక్క తుఫాన్ ఆగాలంటే వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ చూడండి 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనము చావకుండా ఈ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకు మనం చీట్లు వేయదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చెను. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, ఎవరి దేవుళ్ళు వాళ్ళు ప్రార్థిద్దాం రండి అని చెప్పి, అసలు ఇది ఎవరి వల్ల వచ్చిందో మనం చీటీలు వేద్దామని చీటీలు వేస్తే యోనా మీదకి వచ్చింది అంటారు. ఇదంతా ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారండి? దేవుడు చేస్తున్నాడు. నువ్వు దృష్టిలో పెట్టుకో. మునికాలకు ఎదురుతేనే ఎవడం నిలబడలేడు, దేవునికి ఎదురుతేనే ఎవడం నిలబడలేడు. దేవుడు చెప్పిందే చెయ్యాలి. అర్థమవుతుందా? దేవుడిని దాటి దేవుడిని ఎదిరించి ఎవడం నిలబడలేడు. తను నినేవే పట్టణానికి వెళ్ళడం మానేసి తర్షీష్కి వెళ్ళడం దేవుడిని ఎదిరించడం. ఎదిరిస్తే ఉండగలడా? చుట్టూ పరిస్థితులు ఎలా కల్పించాడు? తుఫాను అనుమతించింది ఎవరు? దేవుడే. ఆ తుఫాన్లో చీటీలు వేసే ఆలోచన కలిగించింది. చీటీ ఎవరి మీద వచ్చిందంటే యోనా మీదకే వచ్చింది. ఇప్పుడు యోనా చేసేదేం లేక కింద చెప్తున్నాడు, నన్ను అందరూ పడైన సముద్రంలో అంటే తుఫాన్ అయిపోతుంది. అక్కడ చెప్తాడు చూడండి 9వ వచనం. అతడు వారితో ఇట్లాను, నేను హెబ్రీయుడును,
సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగిరి. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడుగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మళించునని అతను వారితో చెప్పాను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెట్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండటం వలన వారి ప్రయత్నం వ్యర్థమైనది. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితవని ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందో గాక, నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపుకుందో గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసి హల్లెలూయా. దేవుని అందరి భయభక్తులు గల వారిని భయభక్తులు లేకుండా ఉన్నవారిని గద్దించినప్పుడు అన్యులకి కూడా భయము కలుగుతుంది. దేవుడు అంటే ఏంటో, యోనా చేసిన పని ఒక అన్యులకి కూడా భయం ఆవరింపబడింది. అసలు యోనా చేసిన పని దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళడం మానేసి వ్యతిరేక దిశలో వెళ్తుంటే యోనాకు ఒక్కడికే రాలేదు శ్రమ. ఎవరికి వచ్చింది? ఓడలో ఉన్న వారికి అందరికీ వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నేను దేవుని చిత్తం చేయకపోవడం వల్ల ఏమైంది అనుకుంటారు. నువ్వు దేవుని చిత్తం చేయకపోవడం వల్ల నువ్వే కాదు, నీతో పాటు నీ కుటుంబ సభ్యులు, నీ చుట్టూ ఉన్నవారు, నీ రక్త సంబంధులు, నీతో కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రమే. తెలుసా మీకు ఆ విషయం? దేవుని చిత్తము చేయువారు చుట్టూ ఉన్నవాళ్ళు పిల్లలు ఆశీర్వదింపబడతారు. అబ్రహామును బట్టి అనేక జనములు ఆశీర్వదింపబడ్డారు. అర్థమవుతుందా మీకు? దేవుని చిత్తము చేయని వారు, దేవుని చిత్త ప్రకారం నడుచుకోనని వారి వలన ఒక ఓడలో వారందరూ బాధపడినట్లుగానే ఈ దినమున నీ కుటుంబ సభ్యులే కాదు, నువ్వు దేవుని చిత్తము చేయట్లేదేమో, నువ్వు దేవుడు చెప్పింది చేయట్లేదేమో, నువ్వు దేవుడి పిలుపును పక్కన వెతకుండా ఆయన చిత్తం ఏంటో ఆలోచన చేయకుండా పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావేమో. నీ జీవితంలో సముద్రము లాంటి తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? అవి ఎందుకు నిన్ను అణిచివేసేస్తున్నాయి అంటే నువ్వు దేవుని చిత్తము తెలుసుకోకుండా, ఆ చిత్తములో నడవకుండా నువ్వు నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నప్పుడు నీ మీదకి అలలే వస్తాయి, తుఫాన్లే వస్తాయి. నీ ఒక్కదానికే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం అందరికీ, నీ ఒక్కరికే కాదు, నిన్ను బట్టి నిన్ను ఎందుకు పిలిచాడు ఇక్కడికి? నిన్ను దేనికి పిలిచాడు? ఆయన పిలుపు ఏదో తెలుసుకో, ఏం చెప్తున్నాడు అది చెయ్యి. లోకస్తులు లోకంలో ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పరుగులెత్తుతున్నారు. వాళ్ళకి అలా ఉండడానికైతే నిన్ను ఎందుకు పిలుస్తాడు? అలాగే వదిలేసి వాళ్ళని పిలవకుండా నిన్నెందుకు పిలిచాడు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది, నీ పని ఉంది. వాళ్ళు వెళ్ళి లక్షలు సంపాదించుకుంటున్న సంపాదన కాల చిటుకలే ఇవ్వగలడు మన దేవుడు. నీకు ఇవ్వాలంటే క్షణకాలం పట్టదు. అర్థమవుతుందా? ఆయనకు ఒక క్రమం ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది, అవునే కదా? కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు ఉంచకుండా నిన్ను ఇక్కడికి నడిపించాడంటే నీ మీద ఒక పిలుపు ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఆ ప్రణాళికలో నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టియే నీ కుటుంబం, నిన్ను బట్టియే నీ చుట్టుపక్కల, నిన్ను బట్టియే నీ బంధువులు. ఒక ఓడలో ఉప్పెన ఎప్పుడు ఆగిందంటే, ఆ తుఫాన్ ఎప్పుడు ఆగిందంటే సముద్రంలో యోనాను పడవేసినప్పుడే. ఈరోజు నువ్వు దేవుని చిత్తము నెరవేరుస్తున్నావా? దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ముందు జాగ్రత్త పడుతున్నావా? నా ఎడల పిలుపు ఏంటి? వెతికేవా ఏ రోజన్నా? ఎందుకు పిలిచావు ప్రభువా నాకు చూపించు. నా ఎడల నీ దర్శనం ఏంటి? నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి అని అడిగేవా? సంఘంలో మొన్న ఒక అమ్మాయి ఒక కళ చెప్తుంది. ఆ అమ్మాయికి దేవుడు భారం పెడుతున్నాడంట, మాట్లాడుతున్నాడంట. నీ వారి కోసం ప్రార్థన చెయ్యని కళలో చూపించి, నీటిలో మునిగిపోతున్నట్టు, దేవుడు రక్షించినట్టు, నువ్వు రక్షింపబడ్డావు, నీ తల్లిదండ్రులు వద్దా అని అడుగుతున్నాడంట. తన బంధువులు ఉంటే ఆ ప్రాంతం కోసం భారం పెట్టాడంట. భారం పెట్టాడు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు అంతే తేలిగ్గా ఉంటున్నారు. కానీ మొన్న ఆమెకు ఒక కళ వచ్చిందంట.
ఒక ఆయన వచ్చి అమ్మ నాకు మంచినీళ్ళు ఇవ్వు. అలాగే మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళి నీళ్లు చూస్తే కుండలో నీళ్ళు లేవంట. నీళ్ళు అయిపోయంట, అసలు లేవంట. అయ్యో కుండలో నీళ్ళు లేవంటే పొయ్యమంటారంటే పొయ్యి అమ్మా నీళ్ళు అన్న. పోయడానికి తెస్తే కుండ అంతా మురికి మురికి, ఆ కుండలో ఏ ప్లాస్టిక్ ఉన్నాయంట, అవి కూడా మురికి మురికిగా ఉన్నాయంట. అవన్నీ తీసి కడిగి శుభ్రం చేయాలన్నారండి. అలాగే అండి అంటుందంట. ఆ నీళ్లతో శుభ్రంగా అవన్నీ కడిగి మళ్ళీ ఆ నీళ్లతో నింపు అన్నాడంట. దాని అర్థం ఏంటో నాకు తెలియదు అంటున్నావు. ఏంటి దాని అర్థం? ఆ కుండ ఎవరు? ఆమె, కలొచ్చిన ఆమె. ఏం లేవు, నీళ్ళు లేవు. నీళ్ళు అనేది ఏంటి? వాక్యము. అవునా కదా? యేసుప్రభు వారు ఏమంటున్నారు చెప్పానా లేదా? మత్తయి సువార్తలో ఏమని? మేకలు వేరుగా గొర్రెలు వేరుగా పెడతాడు. నాకు ఆకలి వేసినప్పుడు ఆహారం పెట్టింది, నాకు దాహం వేసినప్పుడు దాహం నాకు ఇచ్చారు. వాళ్ళు గొర్రెల వరుస, ఇవ్వని వాళ్ళు మేకల వరుస. ఏమని అడుగుతున్నాడు ఆమెను? మంచినీళ్ళు దాహానికి ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన దాహం ఏంటి? ఆత్మల దాహం. ఆహారం కోసం సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆహారం నేను తీసుకొని వస్తామని వెళ్ళినప్పుడు, ఆహారం మాకు దొరకలే, మీకు ఎక్కడైనా దొరికిందా, ఎక్కడికి వెళ్ళారు, మీకు ఏమైనా దొరికిందా అంటే, నాకు తినుటకు వేరొక ఆహారం ఉంది. ఏంటి ఆహారం? సమరయ స్త్రీని సిద్ధపరచడం, ఒక ఆత్మను రక్షించడం. అర్థమవుతుందా చెప్పిన మాటలు? ఎవరికైనా ఎక్కుతున్నాయా? ఆయన ఆకలి ఏంటంట? ఆత్మలను. దాహం ఏంటంట? ఆత్మల రక్షణ. ఆయన అడుగుతున్నాడు దాహానికి నీళ్లు అంటే ఏంటి అర్థం? ఆత్మలకి. అంతకుముందు కొద్ది రోజుల క్రితం ఆడమ్మ చెప్ప నాకు అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నాడు. ఆమె మీద ఉన్న ఉద్దేశం దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు లేని వాళ్ళు చేసే పనులు చేయడానికి లేం మనం ఇక్కడ. దేవుడు ఉన్న వాళ్ళు చేసే పనులు చేయడానికి మనం ఉన్నాం. ఆహారం పెట్టడానికి ఉన్నాం, దాహాన్ని తీర్చడానికి ఉన్నాం, ఆకలి తీర్చడానికి ఉన్నాం. అనగా దేవుడు పిలుపులో ఉండి దేవుడు చెప్పింది చేయడానికి ఉన్నాం. ఏం పిలుపు ఉంది నీ మీద? ఎరిగి ఉన్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వెతకండి, ఇదే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నీ మీద పిలుపు ఏంటో ఎరిగి, నీ పిలుపు తెలుసుకోవాలి, నీతో మాట్లాడు స్పష్టత ఉండాలి, స్పష్టత ఎరగాలి. ఎరిగప్పుడు అప్పుడు మనం దేవుని మార్గంలో నడవాలి. ఆయన చెప్పింది. కష్టం ఏంటండి చెప్పండి? ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత చూసి రాసుకోమని ఈ పుస్తకాలు ఇచ్చేస్తే ఎలా రాసుకుంటారు? ఈజీయా లేదా ఎగ్జామ్? నువ్వుగా రాయాలంటే కష్టంగానే. పిలిపేంటో తెలుసుకున్నాక నీ చిత్తం చేస్తాను ప్రభావం ఇంకా ఆయనే నడిపిస్తాడు. ఆయనే చెప్తాడు. నువ్వు చెప్పాలేంటి కొత్తగా? ఏం చెయ్యాలో ఆయనే చెప్తాడు, ఏం మాట్లాడాలో ఆయనే చెప్తాడు, ఎక్కడికి వెళ్ళాలో ఆయనే చెప్తాడు, అన్నీ ఆయనే చెప్తాడు. నువ్వేం చేయక్కర్లేదు, కానీ పిలుపును తెలుసుకోవాలి నువ్వు. హల్లెలూయా. పిలుపును ఎరిగినప్పుడు ఆయనకి పూర్తిగా నువ్వు అప్పగించేసుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? పూర్తిగా ఆయనకు అప్పగించేసుకోవాలి. సౌలుని దేవుడు అభిషేకించాడు. సౌలు ఏం చేశాడు? వెళ్ళి అమాలేకీలు చెప్పేసిరా అంటే అందులో క్రొవ్విన ఏంటయ్యి గొర్రెలు తీసుకొని వచ్చాడు. ఒక్కటి కూడా తీసుకురావద్దు అన్నాడు. అది ఎవరో తోటిగా సైనికులు ఇచ్చిన సలహా అంట. అయ్యా మంచి గొర్రెలు బలే ఉన్నాయి, మనం యెహోవాకు బలిద్దామంటే ఓకే తీసుకురండి. ఏమయ్యాడు? తీసివాడేమన్నా. సౌలు తీసేసాడు దేవుడు, కానీ దావీదును వెంటనే అభిషేకించాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు అప్పుడు? గొర్రెలు కాసుకొస్తున్నాడు. ఎప్పుడైతే అభిషేకించబడ్డాడు ఎక్కడ దాకా వచ్చేసాడు? యువరాజు వచ్చేసాడు అంతే. ఎవరు? సౌలు అల్లుడి కింద వచ్చేసాడు. ఎవరు తీసుకొచ్చారు అతన్ని? దావీదుని. దేవుడు తీసుకొచ్చాడు. దేవుని అభిషేకం తీసుకొచ్చింది. దేవుని పిలుపులో ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చాడు. పిలుపు నుంచి తప్పుకున్నాడు కాబట్టి రాజుగా దేవుడు సౌలుని తీసేశాడు. ఎవరు చేస్తున్నారు ఈ పని? దేవుడు అన్నది ఎరుగక సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును తరుముతా ఉన్నాడు అసూయతో. అవునా కదా? తరిమేడా లేదా? ఏమయ్యాడు తరిమితే?
దావీదు మౌనంగానే ఊరుకున్నాడు, ఎందుకంటే తన మీద అభిషేకాన్ని పోగొట్టుకోదలచలేదు, దేవుడికి అప్పగించుకున్నాడు. చివరికి సౌలు ఒక్కడే పోలేదు, సౌలు కుటుంబ సభ్యులతో మొత్తం అందరూ తెచ్చారు. ఎవరో మిగల. ఎవడి వల్ల ఈ పాపం అంతా వచ్చింది? ఒక్క సౌలు వల్ల. సౌలు వల్ల ఎందుకు వచ్చింది? సౌలు దేవుని పిలుపు నుండి తప్పిపోయాడు. ఇంకేం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు సౌలు. ఇంకా దేవుడు మాట్లాడటం మానేశాడు. ఇంకెవరిని ఆశ్రయించడం మొదలెట్టాడు? కర్ణపిశాచాలను ఆశ్రయించడం మొదలెట్టాడు. కర్ణపిశాచాలు చెప్పుతున్నాయి చేయడం మొదలు పెట్టాడు. ఇక మరణం మరింత సమీపమైంది. చివరికి ఏమైంది? కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. కానీ దేవుని పిలుపులో ఉన్న దావీదు మాత్రం రాజుగా నిలిచాడు. ఎవరైనా నడిపించింది రాజుగా? ఏది నడిపించింది దావీదునంటే, దావీదు బలమా, దావీదు శక్తా, దావీదు యొక్క భుజ ప్రభావమా, భుజబలమా? ఏది కాదు. ఒక్క దేవుని యొక్క అభిషేకమే రాజుగా నిలబెట్టింది. ఆ పిలుపులో నిలబడ్డాడు దావీదు. ఎన్ని శ్రమలు వచ్చాయో దావీదుకి, సౌలు ద్వారానే వచ్చాయి, కానీ నిలబడ్డాడు, పారిపోలేదు. కొంతమంది ఉంటారు సంఘాల్లో, ఒక అమ్మాయి ఉండేది, నిలబడి చూస్తుందన్నమాట. ఒకరు ఉంటారు పార్టీల్లో, అవునా కదా, ఈ పార్టీ గెలిస్తే ఇటు జెండా పెట్టుకుంటారు, ఇటు గెలిస్తే ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తారు. అలాగే సంఘంలో కావడం, ఎటు ఉంటారో చూసి ఆడు జంప్ అయిపోతుంది. ఆవిడ సేవ చేస్తుందంట, హల్లెలూయా. శ్రమ రాకూడదు, జంపింగ్. అర్థమవుతుందా? పాపం దావీదుకి ఆ జంపింగ్ విధానం తెలియలేదు, కష్టపడ్డాడు. సౌలు తరుముతుంటే లోపడ్డాడు. సౌలు తరుముతుంటే ఎంత శ్రమలు అనుభవించాడో అంతగా దేవుడు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. అందుకని ఏ టీలుగుంటాడు బారిపోవడం కాదు, దాన్ని పిలుపులో ఉండడం అనరు, అవునా కాదా? పిలుపులో ఉండవా అని, దేవుని పిలుపులో ఉంటే ఎంతటి ఉప్పెనొచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా నిన్నేమీ చేయదు, నీ మీదకి రాదు. పిలుపు దాటి వెళ్ళావా, పిల్లకాలు చాలు నువ్వు చచ్చిపోవడానికి. తెలుసా మీకు? ఏదో ఇందాక వెయిటింగ్ న్యూస్లో చూసా ఒకటి, పాపం పాలవేన, మరి ఇంకోటి ఏంటో నాకు అర్థం కాలేదు, రెండిట్లో ఇరుక్కుపోయాడండి. ఇలా ఓసల్లా ఉన్నాయి, ఆ వ్యాన్కి దానికి ఇరుక్కుపోయాడు. ఎంత తొయ్యాలన్నా తెలియదు. ఏ మధ్యరాత్రిలో నా పాల వెనక్కి వెళ్ళాడో ఏంటో, పొద్దునకి చనిపోయాను, తీసేవాళ్ళు బయటికి రాలేక. దేవుడు కాపాడాలంటే ఎలాగన్నా కాపాడతాడు, దేవుడు తీసేయాలంటే ఎలాగన్నా తీసేస్తాడు. దేవుడు చూస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదన్న భయాన్ని కలిగి ఉండాలి. తీసేయాలంటే చిన్న క్షణకాలం చాలు మనల్ని తీసేయాలంటే. మనల్ని కాపాడాలంటే ఉప్పెనలు వచ్చినా ఏమీ చేయలేవు. నిన్ను ఉప్పెనొచ్చినా నిన్ను తాకకూడదంటే నువ్వు పిలుపులో నిలబడు. ఎందులో నిలబడాలి? పిలుపులో నడుము. జలములు దాటిన అగ్ని మధ్యనున్న నువ్వు కాలిపోవు, నువ్వు మునిగిపోవు. నువ్వు పిలుపులో లేవా, చిన్న శ్రమ వచ్చినా సరే పడిపోతావు. చిన్న శ్రమ వచ్చినా నిలబడలేవు, నీ వల్ల కాదు. దావీదు రాజయ్యే పిలుపులో ఉన్నాడు కాబట్టి ఎంతటి శ్రమైనా తట్టుకొని నిలబడ్డాడు. దేవుడు తను అభిషేకించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపులోనూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చాలామంది నేను ఈ గృహం తీసుకున్నాను. ఈ గృహం తీసుకున్నప్పుడు ఇది ఎలా ఉందో తెలుసా? పెద్ద భూత్ బంగ్లాలా ఉంది. ఎంత చెత్తగా ఉందంటే అసలు ఎలా ఈ రూమ్ని చింతపరిచారు. నాకు ఈ రూమ్ని చేయడానికి 30,000 ఖర్చు అయింది. నాకు అప్పటికి చేతిలో, నిజం చెప్తున్నా, రూపాయి లేకుండా విడిచిపెట్టాడు నన్ను. ఆ టైంలో నా చేతిలో ఉన్నాయి ఒక 7-8,000 ఉన్నాయి కరెక్ట్గా. నాకు దీనికి 5,000 ఉంటుంది, 2 నెలలు అడ్వాన్స్ కట్టాలన్నాడు. నాకు దొరకడమే దేవుడు ఇచ్చాడని పరిగెత్తుకొని వచ్చి, అడ్వాన్స్ 1 నెల ఇస్తానండి, 2 డేస్లో మీకు ఒక 3-4 డేస్లో మిగతా ఇస్తానండి అన్నా. సరే అమ్మా అన్నాడు ఆయన.
ఒక నెల ఇచ్చాను అడ్వాన్స్, ఇంకో నెల సున్నాలు వేయించుకుంటామంటే వద్దులేమో ఉంచేసుకొని వేయించుకోండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం అనుకున్నాను. కానీ అలా వచ్చి అలా పెట్టేదాన్ని, అలా వచ్చి దానికి ఆ రూమ్కి అక్కడ తలుపే లేదు, ఆ తలుపు నేనే పెట్టించాను. అక్కడేమో షింక్ లేదు, ఎవ్రీథింగ్ అన్నీ చేసి ఇదంతా అలంకరించబోతికి. ఎందుకంటే నా దేవుని మందిరం ఎలా ఉండాలి, నా దేవుడు ఇష్టపడిన రీతిగా ఉండాలి. నా చేతిలోకి వచ్చాక నేను శుభ్రం చేసుకోను, నీ ఇష్టం అన్నాడు ఆయన. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అప్పగిచ్చాడు. ఒక్కొక్కరైతే అసలు ఒప్పుకోరు, మీకు పుట్టిన ఒప్పుకోరు. మా కృప నీ ఇష్టం అన్నప్పుడు ఈ రూమ్ అంతా అలంకరించడానికి 30,000 అయింది. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇక్కడ స్వేచ్ఛగా నేను సంచరిస్తున్నాను. మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు, నీ యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. నువ్వు ఒక దేవాలయం, నువ్వు నాకు ఆలయం అని దేవుడు అడుగుతున్నాడు. నీ ఆలయంలోకి నేను వస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి అప్పగించేసుకోవాలి మనం. నీ ఆలయాన్ని ఆయనకి అప్పగించేసుకోవాలి. ఇప్పుడు ఆయన నాకు అద్దెకిచ్చాడు, ఆయన అద్దెకిచ్చి అద్దె తీసుకుంటూ ఆయనే వచ్చి ఆయనే ఉంటూ, అవునా కదా? అద్దెకిచ్చిన వాళ్ళు ఇంటి వానర్సే వచ్చి ఇంటి వానర్సే నివసిస్తే ఇంటి వానర్సే వాడుకుంటే నువ్వు ఉంటావా? ఎందుకు ఇచ్చి నేను అసలు ఇంటి ఓనర్స్ అయినా మనకి ఇచ్చిన వెంటనే ఆయన గుమ్మలో ఉంటారు కానీ ఆయన లోపలికి వస్తారా? నిన్నద్ద అడగడానికి వచ్చిన లోపలికి రారు, ఎంటర్ అవ్వరు. ఎక్కడ? బయటే వాళ్ళ సొంత ఇల్లు అయినా వాళ్ళదైనా రారు, ఎందుకంటే నీకు అద్దెకి ఇచ్చారు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? బయట. వాళ్ళ ఇల్లు అయినా వాళ్ళు బయటే ఉంటారు. ఈ ఇంట్లో అధికారం ఎవరిది చెల్లుతుంది? ఎవరిది చెల్లుతుంది అండి? అద్దెకి ఇచ్చాక మనది. ఓనర్ అయినా అక్కడే ఉండాలి బయట. అలాగే నీ గుడారం, నీ ఇల్లు ఇది అనుకో. ఇందులోకి ఎవరు వస్తున్నారు? దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు నీ ఇష్టం చేస్తే ఇంకా ఆయన ఉంటాడా నీ ఇంట్లో? నీ ఇష్టమే చేస్తూ నీ ఉద్దేశమే చేసుకుంటూ నువ్వు అనుకున్నాయి చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఉంటాడా ఇందులో? ఎక్కడిచ్చే అధికారం? ఎందుకు ఉంటాయన? వెళ్ళిపోతాడు. నువ్వు వాడుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు నేను ఉండడం అని నీ ఇంటి ఓనర్ అంటే నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావా లేదా? వదిలేసా ఇంట్లో ఉంటావా? ఉండవు. నీ అధికారం చల్లకూడదు. ఇంకా ఎవరికి చల్లాలి? పూర్తి అధికారం దేవుడికే ఇచ్చేసుకోవాలి. 100%. పాట ఉంటుంది చూడండి, ఇదిగో దేవా ఆ జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. అంటే అర్థం ఏంటి? నా జీవితాన్ని నీకు ఇచ్చేసుకున్నాను, నేను వాడుకో. ఈ చేతులు నీ, కళ్ళు నీ, నోరు నీది, దేహము నీది, కాళ్ళు నీ, సమస్తము నీ, నువ్వు వాడుకో అని పూర్తిగా ఆయన ఏం వాడుకుంటాడో అప్పగించుకో. నువ్వెక్కడ అప్పగిస్తున్నావు? నీ ఆలోచనలే చేసేస్తావు, నీ ఇష్టమే చేసేస్తావు, నీ చిత్తమే చేసేస్తున్నావు. నాకు అప్పగించారు కాబట్టి ఇది మురికితో ఉన్న నేనేం చేశాను? దీన్ని నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, శుభ్రంగా మార్చేశాను. మరి మన మురికి దేహాలను, మన మురికి హృదయాలను, మన మురికి ఆత్మలను దేవుడికి అప్పగిస్తే దేవుడు ఎంత శుద్ధీకరిస్తాడు. అది దేవుడు స్థలముగా మార్చుతాడు. నీ హృదయంలోకి ఎప్పుడైతే దేవుడు వస్తాడో నీ ముఖం వర్చస్సు మారిపోద్ది. ఎందుకంటే నీలో ఆయన ఉన్నప్పుడు నీ ముఖం కూడా ఏమవుతుంది? నాకు చాలా తెలిసింది కాదు, బయట బోర్డులు పెట్టి ఇలా బోర్డులు మాటలో రాసుండి ఏదో పలానా మెడికల్ షాప్ అని పేరు రాసుంటే బ్రైట్గా కనబడింది. ఎలా కనబడుతుంది అది అక్షరాలు అనుకునే? లోన బరువులు ఎడతారని నాకు తెలియదు, అది నాకు అందలేదు అప్పుడు. ఇది ఎంత బ్రైట్గా ఎలా వస్తుంది? లోన ఏముంది? లైట్ ఉంది కాబట్టి బయట అక్షరాలు ఎలా కనబడుతుంది? చాలా బ్రైట్గా కదా. లోన నీలో వెలుగైనటువంటి వేసుంటే నీ ముఖం ఎలా కనబడుతుంది? తేజస్సుగా కనబడుతుంది, అవునా కదా? హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఉంటాడు నీలో? ఆయనకు అప్పగించేసుకున్నావు. నీ ఇష్టము, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు నువ్వు నెరవేర్చుకున్నప్పుడు ఎందుకు ఆయనకి ఇచ్చి గుడారం ఎందుకు? అదికిచ్చేందుకు నువ్వే నెరవేర్చుకుని నువ్వే ఉండాలి పోతావు, అనే కదా? నీళ్ళు వద్దు ఏమొద్దు, నువ్వే వచ్చిన కానించి నువ్వే వాడుకున్నావు, నువ్వే చేస్తున్నావు, నాకు వద్దయ్యా వెళ్ళిపోతావు. కానీ దేవుడికి ఆయన మనల్ని వాడుకుంటుంటే ఉంటావా లేదా? ఉంటున్నానా లేదు? అదేవిధంగా నీ దేహాన్ని, నీ హృదయాన్ని దేవునితో నింపినప్పుడు ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? అందుకే దావీదు అప్పగించుకుంటున్నాడు. దావీదుని దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు.
నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగ అప్పగి నా ఇష్టమే నెరవేరుస్తాడు దావీదు. ఇక తన ఇష్టం లేదు. అందుకే ఏది జరిగినా సరే దావీదు దేవునికి అప్పగించేసుకున్నాడు. హల్లెలూయా. కేవలం సౌలు తరుగుతుంటే తప్పించుకున్నాడు తప్ప తన కుయుక్తికి ఎప్పుడు కూడా తరమలేదు. ఎందుకంటే తరిమితే ఏం జరుగుతుందో దావీదుకి తెలుసు. కాబట్టి దేవుని కృపకు పాత్రుడయ్యాడు. చిరకాలం జీవించాడు. సౌలు సగంలోనే పోయాడు. కుటుంబంతో సహా కనబడకుండా పోయాడు. కారణం ఏంటంటే అభిషిక్తుని తరిమాడు కాబట్టి. హల్లెలూయా. ఖచ్చితంగా జరుగుతుంది అది. కానీ దేవుడి దినాన్ని చెప్తున్నాడు, నీ గుడారం ఎవరికి ఇచ్చావు? చాలా మంది గుడారాల వాళ్ళే ఉంటారు. అయితే వాళ్ళన్నా ఉంటారు, లేకపోతే దుష్టుడన్నా ఉంటాడు, లేదా దేవుడన్నా ఉంటాడు. ఈరోజు నీ గుడారంలో ఎవరున్నారు? నువ్వే ఉన్నావా? నీ ఇష్టమే జరుగుతుందా? అపవాది గారి ఇష్టం జరుగుతుందా? లేకపోతే దేవుడి ఇష్టం జరుగుతుందా? ఎవరికి అప్పగించుకున్నావు? దేవుడి ఇష్టమైతే పరలోకం, నీ ఇష్టమైన దుష్టుడి ఇష్టమైన అది నరకానికి వెళ్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గుడారంలోకి ఆయన వచ్చాడు. ఆయన ఇష్టం ఏమైనా జరుగుతుందా? నాకు దేవుడికి అప్పగించుకున్నాక అన్నీ ఆయన ఇష్టమే. నా ఇష్టమేం జరగలేదు. ఇలా ఆయనకు మొరపెట్టుకోవడమే. మనుషుల ఎద్దులు పరిగెట్టడం, మనుషులు పోగేసుకోవడం, చిచ్చి. దేవుని కన్నా మనుషులు గొప్పళ్ళ? ఊపిరి వంటి వాళ్ళు ఉంటుంది. ఈరోజు నీ మాట మాట్లాడతారు, రేపు వాళ్ళ మాట మాట్లాడతారు. దేవుడు మాట మార్చే దేవుడా? ఎల్లప్పుడూ భూమి ఆకాశములు గతించును కానీ ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఒకటే మాట మాట్లాడతాడు ఆయన. ఆయన చెప్పింది నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ గుడారం దేనికి ఇచ్చావని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గుడారంలో ఉన్న దేవుడు నిన్నేది చేయమంటున్నాడో నువ్వు అది చేస్తున్నప్పుడు, నేనేది వదులుకోమన్నాడు అది వదులుకుంటున్నప్పుడు దేవుడు నీకు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు. ఏది వదులుకున్నావు నా కోసం రెట్టింపిస్తాను. ఎప్పుడైతే నీ గుడారంలో ఆయన ఉన్నాడో నీ జీవితం మారిపోతుంది. నీ మాటలు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది. టోటల్గా నువ్వే మారుతావు. అనిపించుకునే ప్రవర్తన నీ దగ్గర ఉండదు. అసహించుకునే ప్రవర్తన నీ దగ్గర ఉండదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్నది 1వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 24 నుంచి చదువుదాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. పిలువబడిన వారికి యేసుప్రభువారు ఎలా ఉన్నారు? దేవుని శక్తి, ఆయన జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువారు ఎలా ఉన్నారంట? మనలో ఎవరిని పిలుచుకున్నాడో, ఎవరైతే వచ్చారో, వాళ్ళ హృదయంలో యేసుకు చోటిచ్చారో వారిలో యేసు ఎలా ఉన్నాడంట? దేవుని శక్తిగా, దేవుని జ్ఞానమునై ఉన్నాడంట. నీ మాటలు ఎలా ఉంటాయి? జ్ఞానము గలవుగా ఉంటాయి. బుద్ధిహీనత మాటలు రావు, రూతులు రావు, సరసోక్తులు రావు. దేవుని మాటలు వస్తాయి. దేవుడు అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే నాలుక జీవన్మరణాలకు దారి తీయనని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నాలుక ఎలా ఉండాలి? దేవుని మాటలే పలికితే జీవానికి వెళ్తుంది. అపవాదిగాడు మాట్లాడే మాటలు పలికితే ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే పిలుపులో ఉంటారో వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై వారికి దేవుడు ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలము గలది. నీకు దేవుడు అంటే పిచ్చా? దేవుడు చెప్పిందే చేస్తున్నావా? దేవుని వెర్రితనం ఎలా ఉంటుందంట? మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. అబ్బో మరి ఎక్కువ చేసేస్తున్నా, దేవుడు 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 అంట, ఇంకా అంత దేవుడు చెప్పిందే చేస్తుంది అంటే అది మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము కంటే.
చాలా ఎటకారంగా మాట్లాడతారు. ఈ నన్నైతే ఈవిడికే దేవుడు ఉన్నాడు, అబ్బో దేవుడికి చాలు ఆపమ్మా అంటుంది దెయ్యం. మాట్లాడేది వాళ్ళు కాదు, ఆడు మాట్లాడతాడు డైరెక్ట్, వాడికి కాలిపోయి. అర్థమవుతుందా? కొంతమంది బాడీలు దేవునికి ఇచ్చుకోరు, శాతానికి ఇచ్చుకుంటారు, పిచ్చి మొహాలు. ఓ వెంటనే విజయాలు వచ్చేస్తుంటే మేము గెలిచేస్తున్నాం అనుకుంటారు. అవునా కదా? ఏం చేశాడండి ఇస్కరియోతు? ఎవరికి ఇచ్చాడు చోటు? యేసుప్రభువుతోనే ఉంటూ, యేసుప్రభువుతో ఉన్నాడు, పక్కనే ఉన్నాడు పనికిమాలు. ఎవరికి ఇచ్చాడు చోటు? అపవాదిగాడికి ఇచ్చాడు. అబ్బా, ప్రధాన యాజకులు అందరూ కూడా మెచ్చేసుకుంటున్నారు, నీ డబ్బులు ఇస్తామని పొంగిపోతున్నారని బాగా పోడేసి ఉండొచ్చు. యేసుప్రభు చాలా పనికిరానోడి కింద కనిపించినట్టున్నాడు వీడికి. వాడు పెద్ద గొప్పల కింద కనిపించారు. డబ్బులు ఇస్తే బాగా తీసుకున్నాడు. ఏమైంది? యేసుప్రభుకి ఆ శ్రమ రావాలి, అవసరం. అక్కడ ఆయన సిలువ ఎక్కాలి, కానీ అది నీ వల్ల ఎక్కేది, అది నీకు శ్రమ ఎక్కవలసి ఉంది. ఏమంటున్నాడు దేవుడు? నాకు ఇది జరగాలి, కానీ ఇది ఎవరి వలన జరుగుతుందో వాళ్ళకి శ్రమ. ఈరోజు దేవుని యొక్క పిలుపులో ఉన్న నీకు శ్రమ ఉంటుంది. ఈ శ్రమ ఎందుకు? దేవుడి చిత్తం, ఆయన ఏ ఉద్దేశంలో నిన్ను మలుచుకోవాలన్నాడుకున్నాడో అక్కడికి వెళ్తావు. కానీ ఈ శ్రమకి ఎవరు వాడబడుతున్నారో వాళ్ళు మధ్యలోనే ఖతం. అర్థమవుతుందా? పూర్తిగా ఉండరాడు, మధ్యలోనే ఫినిష్. ఇస్కరియోతు యోధా, నేను సిలువకి అప్పగించేసుకున్నాను, అని అప్పగించేశాను అనుకున్నాడు. సంబరపడిపోయాడు. డబ్బులు తెచ్చేసుకున్నాను, ఈ 11 మంది కన్నా నేను చాలా తెలివైనోడిని. అనే కదా? ఈ విపరీత బుద్ధి, విపరీత చోటు ఎవరిచ్చాడు? ఇస్కరియోతు యోధా ఇచ్చాడు. కానీ ఏమయ్యాడు? వాడికి వాడే ఊరేసుకొని చచ్చాడు. అనే కదా? మొదట విషయం హోమాను కూడా అదే చేశాడు. వాడికి వాడే ఊరేసుకొని, వాడి ఉరికమ్మ, ఇదిగో ఉరికమ్మ నీకు 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 అన్నాడు, కానీ వాడు ఉరికెక్కాడు. దేవుని పిలుపులో ఉన్నావా? దేవుని ఏర్పాట్లో ఉన్నావా? దేవుని చిత్తంలో ఉన్నావా? శాతానిగాడు నువ్వు దేవుని చిత్తం చేస్తాడు, ఊరుకోడు అని నిన్ను అడ్డుపరచాలని ఏదో ఒక దేహాన్ని వాడుకోవడానికి చూస్తాడు. ఆ దేహము ఎవరు అప్పగించుకుంటారు శాతానికి? వాడి పని అయిన వెంటనే వాడు పెట్టుకోవాల్సింది ఊరే, వాడు చావవలసిందే. ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని పట్టించడానికి శ్రమ అనుమతించేశాడు. ఆ సిలువ శ్రమలు ఎందుకు పడ్డాడు యేసు ప్రభువు? పట్టించడం వల్లే కదా. ఎవరు పట్టించారు? ఇస్కరియోతు యోధా. కానీ తనకు తనే ఉరి పెట్టుకొని చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి యేసు ద్వారా సువార్త ప్రకటిస్తుంటే దీన్ని ఎలాగైనా ఆటంకపరచాలని సాతాను గుడారాన్ని వెతుక్కుంది. సాతాను వెతుక్కున్న గుడారం ఎవరంటే ఇస్కరియోతు యోధా. దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నప్పుడు, మనుషుల వైపు కాక, ధనం వైపు కాక, దేని వైపు చూడక దేవునికి లోబడుతున్నప్పుడు అపవాదిగాడు తెస్తున్నది ఏ గుడారాన్ని అయితే వాడుకుంటాడో, పని అయ్యాక దేవుడు అంటాడు, ఇంత పీరియడే నా బిడ్డ సిద్ధపడే వరకు, అయిపోయాక తప్పుకో అంటాడు. అది తప్పుకున్నాక నీకు చావేశారండి. అర్థమవుతుందా? కానీ నీకు వస్తున్న శ్రమను బట్టి పిలుపులో ఉన్నప్పుడు బాబోయ్ నాకేదో అయిపోతుంది అనుకోకు. ఉప్పెన లాంటి సమస్య వచ్చినా నిన్నేమీ చేయలేదు దేవుని పిలుపులో ఉంటే. నువ్వు దేవుని పిలుపు దాటొచ్చావా, ఆ వచ్చే సమస్య దేవుని నుంచి అయితే ఏ మనుషుడు ఎవ్వడు కూడా కాపాడలేడు. అది దేవుని నుంచి వచ్చిందంటే దేవుడే తీయాలి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కాబట్టి పిలుపు విషయంలో జాగ్రత్త పడమని దేవుడు మాట్లాడుతున్నాడు. అనాలోచితంగా ఉంటున్నావా? వచ్చేసరికి దేవుడు అద్భుతాలు చేశాడు. ఎందుకు చేస్తున్నాడు? ప్రతిసారి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వింటున్నావా స్వరం? నీ గుడారం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ గుడారంలో ఆయన స్వేచ్ఛగా సంచరించాలి. ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడు అది చెయ్యాలి. అప్పగించుకున్నావా? అదే చెప్తున్నాడు. ఆ పిలుపును బట్టి వెళ్తే వాళ్ళు నిత్యరాజ్యానికి సమృద్ధిగా చర్చబడతారు. ఇంకో కొటేషన్ కూడా చెప్పాడు కదా. ఏంటి ఆ కొటేషన్?
ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు? పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడే నా రాజ్యంలో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పాడా లేదా? తండ్రి చిత్తమన్నా, ఆయన పిలుపన్నా ఆ ఏర్పాట్లో వెళ్తేనే నీకు విజయము, నీకు ఆశీర్వాదము. దావీదు వెళ్ళాడు, ఒక గొర్రెల కాపర్ని రాజుగా తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే పిలుపది ఇజ్రాయెల్ ప్రజల శత్రువుల నుంచి కాపాడాలి. కాబట్టి ఆ ప్లేస్లో కూర్చోబెట్టేశాడు దేవుడు. చాలా విలువైందని. ఆయన తలుచుకుంటే నిన్నెక్కలేనంత కొండపైకి ఎక్కిస్తాడు, తలగా దీవిస్తాడు కానీ తోకగా కించపరచబడ్డాడు. నా బాహుబలము తక్కువైన అంటున్నాడు దేవుడు. యేసే కనుక నీలో ఉంటే శక్తి, బలము, జ్ఞానము, సమృద్ధి నీతోనే ఉంటాయి. యేసు ప్రభువు నీతో ఉంటే ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. నీకేమైనా కొదువు ఉంటుందా? యేసు ప్రభువు ఇద్దరిద్దరిగా పంపించినాడు పరిచయకి. ఏమని చెప్పారు? నీకేమన్నా కొదువు అయిందా అని అడుగుతున్నాడు. అయిందా? అయిందా చెప్పండి. అవలా? దేవుని బిడ్డలు ఇతరులకు పెట్టేవారుగా ఉంటారు, కానీ దేవుడు నీతో ఉంటే అప్పు తీసుకునే వారుగా ఉండరు, అప్పు ఇచ్చేవారుగా ఉంటారన్నాడు దేవుడు. అన్నాడా లేదా? యేసు ప్రభువారే నీతో ఉంటే అన్నీ నీతోనే ఉంటాయి. అన్నీ నీతో ఉంటే పెట్టిలో కట్లు ఉండవు. ఇజ్రాయెల్ ప్రజలు మన్నాహారం ఇచ్చి పోషించిన రీతిగా ఏ దినానికి ఆ దినానికి సమృద్ధి ఉంటుంది. బియ్యం డబ్బా నిండా ఉన్నాయని ఒక రోజే వండేసుకో కదా. ఏ రోజు ఎంత కావాలో ఆ రోజు అంతే వండుకుంటాం. అలాగే నీ బియ్యం పెట్టి ఉన్నట్టుగా యేసు ప్రభువారు ఉన్నట్టే నీకు ఏ దినానికి కావాలో ఆ దినం నీకు ఎంత కావాలో అంత సమృద్ధి ఇస్తాడు. అబ్రహాంని ఏమంటున్నారు రాజులు? వాళ్ళు రాజ్యాలన్నీ కట్టుకొని చూపిస్తున్నారేమో, కానీ గుడారాల్లో ఉన్నప్పటికీ అబ్రహాంని మా మధ్య నువ్వు మహారాజులా ఉన్నావని అంటున్నారు. సమృద్ధి ఎందులోని కొదువు ఉండదు. అవునక్క చాలా మంది అంటూ ఉంటారు. ఒక ఆయన అయితే అంటున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పేదవాళ్ళు ఉండరు, ధనవంతులుగా ఉంటారు. అవును, ధనవంతులుగానే ఉంటారు. ఎందుకంటే ఆయన ధనవంతుడయ్యండి కూడా దారిద్రుడయ్యాడు మన కోసమే. అదంతా మనకే ఇచ్చి ఉన్నాడు. ఆయన నువ్వు కలిగి ఉండగా నీకేది కొదువలేదు, కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొన్నేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించిన వారికే మేలు కొదువై ఉండనప్పుడు, దేవుడే నీలో ఉన్నప్పుడు, యేసు ప్రభువు వారికే నీ గుడారాన్ని ఇచ్చినప్పుడు లోటు ఉంటుందా? సమృద్ధి ఉంటుంది. నీకు ఎందుకు లేదు మరి సమృద్ధి? అంటే నీ గుడారంలో నువ్వున్నావా? అపవాదిగాడు ఉన్నాడా? యేసు ఉన్నాడా? యేసు ఎప్పుడు ఉంటాడు నీలో? ఆయన ఇష్టం నెరవేరుస్తాడు, ఆయన చిత్తం. లేకపోతే నీతో పని టైం ఆయన చిత్తం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని వెతికి ఆయన పూర్తిగా నీ ద్వారా సంచరింపజేస్తున్నప్పుడు ఆయన నీలో ఉండడానికి ఇష్టపడతాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నారా? హల్లెలూయా. అప్పగించుకుంటే పూర్తిగా ఆయన నీలోనే ఉంటాడు. నీలో ఉంటే సమృద్ధి నీతో ఉంటుంది. ఇంకేముంటుంది చెప్పండి? యేసు ప్రభువు మనతో ఉంటే ఇంకేముంటుంది? దేవదూతలు ఎక్కడ ఉంటారండి? ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉండాలి. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడే ఉండాలి. ఎందుకంటే ఆయన గురించి చెప్పాల్సింది ఆయనేగా మనకి. పరిశుద్ధాత్మ దేవుడేగా చెప్తాడు మనకి. కాబట్టి దేవదూతలు నీ యొద్దే, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దే, యేసు నీ యొద్ద, వీళ్ళందరూ ఉంటే యెహోవా ఏం చేస్తాడు? నీ దగ్గరే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మహిమ నీతో ఉంటది. హల్లెలూయా. దేవుని చిత్తం చేస్తున్న వారితో ఏముంటది? మహిమ కమ్ముకొని ఉంటది. ఎందుకంటే నీ యొద్దే ఉంటారు వాళ్ళు. వాళ్ళు లేని జీవితం ఎందుకు? ఆరిపోయిన దీపం పుట్టులాంటి. ఇంకా అందులోకి ఏం చేస్తాయి? ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి శుభ్రంగా తుడిచి సొట్ట వేసి అందంగా. నేను లేకపోతే ఏముంటుంది ఇంక ఇక్కడ? చీకటి, దుమ్ము, ధూళి, పాములు, జల్లు ఉన్నాయి కదా. దేవుడు లేని హృదయాల్లోకి, మైండ్లోకి అయ్యే వస్తాయి. పాములు, జల్లు, కుయుక్తులు, చండాలపు ఆలోచనలు. దేనికి అవి దారితీస్తాయి? మరణానికి దారితీస్తాయి.
హల్లెలూయా. నరకానికి దారి తీస్తాయి. నీలో దేవుడు ఉంటే నిత్యరాజ్యానికి దారి చేస్తుంది. కాబట్టి నీ పిలుపు ఏంటో తెలుసుకొని ఆ పిలుపులో నడుచుకుంటే అది ఉప్పెనైనా నిన్నేమీ చేయలేదు. పిలుపులో నువ్వు ఉన్నప్పుడు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తం స్వేచ్ఛగా నెరవేరుస్తున్నప్పుడు దేవుని జ్ఞానము, దేవుడే నీలో ఉన్నాడు, ఆయన జ్ఞానం, ఆయన శక్తి, ఆయన మహిమ నీలో ఉంటుంది. ఆయన మహిమ నిన్ను కమ్ముకొని ఉంటుంది. నీ మాటలు జ్ఞానవంతంగా ఉంటాయి. నువ్వు శక్తితో ఉంటావు. అవునా కాదా? నువ్వు బలహీనమైన శరీరాన్ని కలిగి ఉన్నా బలవంతుడు నీలో ఉన్నాడు. అవునా కదా? మీ బలహీనతలో బలపరచువాడని నేనే. నీకు రోగం ఉన్నా, నీ శరీర బలహీనత ఉన్నా, నీకేమున్నా పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉన్నప్పుడు శక్తితో నింపబడతావు. ఆయనే నడిపించేస్తాడు. నీకు రోగం ఉన్నా అనవసరం. అవునా కదా? పౌలుకు ఒక ముళ్ళు ఉందని బాధపడుతున్నాడు. రోగం అనే ముళ్ళు ఉందంట. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. నేను నీతోనే ఉంటానుగా, నీలోనే ఉంటాను. ఆ రోగం నిన్నెక్కడ అవుతుంది? నేను నిన్ను నడిపించేవాడిని. నేను ఆ రోగం నీకు ఆటంకం కాదు. అందుకని రోగం తీసే స్వస్థపరుస్తానన్నమాట. నా కృప నీకు చాలా. ఆ రోగము నేను నిన్ను ఎన్నాళ్ళు వాడుకోవాలనుకుంటున్నానో అన్నాళ్ళు అది నీకు ఆటంకంగా ఉంటుంది. ఆయనే మనతో ఉన్నప్పుడు ఏది ఆటంకంగా ఉండదు. సమస్తం ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ శరీర బలహీనత అనేది కూడా అడ్డురాదు. బలవంతుడైన వాడు నీలో ఉన్నాడు. నాకు జ్ఞానం లేదా అనొద్దు. నీ జ్ఞానంతో లేవు. నీలో యేసు వచ్చినప్పుడు ఆయన జ్ఞానం పనిచేస్తుంది. నీ జ్ఞానం ఎందుకు? అడుగు తినడానికి తప్ప. మన జ్ఞానం దేనికండి? పనికి వాళ్ళ ఆలోచనలు తప్ప ఎందుకు పనిచేస్తుంది? కానీ దేవుని ఆలోచన దేవుని చిత్తమును నెరవేరుస్తుంటుంది. మనల్ని పరమునకు సిద్ధపరుస్తూ ఉంటుంది. ఈ గుడారాన్ని దేవునికి ఇచ్చినందుకు ఊరుకునే ఉంచడు. ఈ ఆత్మని దేనికి ఇచ్చుకుంటాడు? పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటాడు. భూమి మీద ఉన్నంతసేపు నాకు సహాయం చేసి ఉన్నది ఈ ఆత్మని చెప్పి ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క గుడారము నీవు దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు తెలుసుకుంటున్నావా? ఆయనకు అప్పగించుకుంటున్నావా? ఆయనకి ఇచ్చుకుంటున్నావా? అయితే నీతో సమృద్ధి ఉంటుంది. నీలో దేవుని జ్ఞానం ఉంటుంది. నీలో దేవుని శక్తి ఉంటుంది. నువ్వు దేవుని పిలుపులు వెళ్తున్నప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం, నీ చుట్టుపక్కల వారిని వారందరూ ఆశీర్వదింపబడతారు. నువ్వు దేవుని పిలుపులో లేవా? పిలుపులు చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు అనుకున్నది చేసుకుంటూ వెళ్తే నిన్ను బట్టి నీ వారు, నీ చుట్టుపక్కల వారు ప్రతి ఒక్కరు హింసింపబడతారు. సౌలు దేవుని చిత్తమును చేయక ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎవరి చేతికి అప్పగించబడ్డారు? ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. అవునా కదా? శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. కానీ దావీదు దేవుని చిత్తమును కలిగి ఉన్నప్పుడు శత్రువులందరినీ కూడా హతమార్చగలిగాడు. తన ప్రజల్ని దేవుడు కాపాడగలిగాడు దావీదును ఉపయోగించి. అంటే దావీదు ఇజ్రాయెల్ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటే సౌలు ఆశీర్వాదకరంగా లేడు, శాపంగా ఉన్నాడు. నువ్వు దేవుని పిలుపులో ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని పిలుపుకి నువ్వు విరోధంగా వెళుతూ ఉంటే నీ వలన నీ కుటుంబమే కాదు, నీలో ఉన్న వాళ్ళ, నీతో ఉన్న వాళ్ళందరూ కూడా హింసింపబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా వల్ల ఓడల వాళ్ళు ఉన్న అందరూ కూడా మరణానికి అప్పగింపబడబోయారు. కారణం యోనా దేవుడు చెప్పింది చేయక. ఇదేనా నువ్వు దేవుడు చెప్పింది చేస్తే నిన్ను బట్టి నీ వారందరూ రక్షింపబడతారు, నువ్వు పోషింపబడతావు. దేవుని శక్తి, దేవుని జ్ఞానం, దేవుని బలం నీతోనే. సన్నిధి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు నీతో ఉంటారని దేవుడు మాట్లాడు. నువ్వు ఆయనతో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. ఏ శ్రమ నిన్ను ఎంత మాత్రం ఏది చేయదు. అదే అంటున్నాడు, నువ్వు అగ్నిలో వెళ్ళిన కాలిపోవు. అగ్ని వంటి శ్రమలు వచ్చినా నువ్వు ఏం చేయలేవు. జలముల్లో వెళుతున్నా నిన్ను ముంచలేవు, ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వాక్యం విత్తమైన ప్రార్థన చేద్దాం. మధ్యలో సహోదరి శ్రీబేగా చేస్తాం.